హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. మా స్వామి శబరిమల వెళ్తున్నాడు. ముందుగా ఉదయం 3 గంటలకు లేచి పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి పూజ చేశాను. మా స్వామి హారతి ఇచ్చారు. పిల్లలు, నేను, అన్న, వదిన, పిన్ని, బాబాయ్ అందరం కలిసి స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ తర్వాత పిన్ని వదిన వచ్చిన చుట్టాలందరికీ ఇడ్లీలు, పులిహోర, చట్నీ, పచ్చడి చేశారు. స్వామి నేను కలిసి ఊళ్ళో ఉండే పొలిమేర దేవతలకు, బొడ్రాళ్ళకి పూలమాల వేసి టెంకాయలు కొట్టి పూజ చేసి వచ్చాం. అంటే ఊళ్ళో ఉండే దేవతల్ని వెనకేసి రాకూడదు కదా. ఇంట్లో అంతా రెడీ అయ్యాక స్వామి ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు ఇంట్లో మొదటిగా తల్లి చేత మాల వేయిస్తారు. పిల్లల చేత మాల వేయిస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టి భార్య మాల వేయకూడదట. ఒక ప్లేట్లో విభూది వేసి హారతి వెలిగించాను. ఆ హారతి స్వామి ఇంటి నుండి బయటికి వచ్చి ఆటో ఎక్కేంత వరకు వెలుగుతూనే ఉండాలి. ముందుగా ఇదిగో ఇలా వెనక్కి తీసుకొని రావాలి. అంటే ముందుకు నడిచి రాకూడదు. అక్కడ ఎందుకు నిలబడ్డారంటే ఇదే హారతి వెలిగిస్తూ వస్తున్నాను. అది చిన్న ప్లేట్లో వేసేలేకి చెయ్యి కాలిపోతుంది. అలా వెనక్కి వస్తూ గుమ్మం బయటకి వచ్చాక టెంకాయ మీద కర్పూరం వెలిగించి దిగదుడిచి కొట్టాలి. ఇంటికి దిగదుడిచి కొట్టాలి. స్వామి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాక ఒక రాయికి పూజించి ఆ రాయిని గుమ్మం బయట పెట్టి మనం పూజ చేయాలంట. అది ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రతిరూపం అన్నమాట. స్వామి శబరిమల వెళ్ళాడు కదా, అయ్యప్ప స్వామి మనం ఇంట్లో ఉన్నట్టే అని పెద్దలు చెప్పారు. ఇదిగా ఇలా పసుపు నీళ్ళు కూడా చల్లుతూ ఉండాలి. పట్టుకొని ఉండేవాళ్ళు మా పిన్ని, మా బాబాయ్, పూలు చల్లేది మా అన్న. అలా ఇంటి నుండి బయటకు వచ్చి టెంకాయ దిగదీడ్చి కొట్టి అందున గుడి దాకా వెళ్ళి అక్కడ ఆటో ఎక్కాము. ఆటో ఎక్కంగానే వేరే ఊరికి వెళ్ళాము. ఆ వేరే ఊర్లో దిగంగానే స్వాములందరూ వెళ్తున్నారు. స్వాములందరూ గుడి దగ్గరికి వెళ్ళాక ఇలా 2 వరుసలుగా కూర్చున్నారు. అందరూ కొత్త కండవి వేసి దాని మీద ఇరుముడి సామాన్ అంతా పెట్టారు. మొత్తం 40 మంది దాకా మాల వేశారు. ఈయన గురుస్వామి. ఇట్లా 3 టెంకాయలు తీసుకొని అందులో ఒక టెంకాయకి బొక్క పొడిచి, అంటే కన్నులు ఉంటాయి కదా 3 కన్నులు, ఆ కన్నులో ఒక కన్నుకి బొక్క పొడిచి నెయ్యి పోసారు. గ్లాస్ నెయ్యి పట్టింది దాంట్లో.
నెయ్యి పోసిన తర్వాత ఒక చెక్క, అదే గుండ్రంగా ఉంది, ఒక చెక్క, చిన్న చెక్క వేసి దానికి కొట్టారు. గోధుమ పిండి ముద్ద ఒకటి తీసుకొని దానికి అద్ది, అంటే అది పోకుండా మళ్ళీ విభూది కూడా పూసారు. ఒక చిన్న సంచి ఉండింది, దాంట్లో ఆ టెంకాయ పెట్టి గురుముద్ర, అంటే అయ్యప్ప స్వామి ముద్ర దాని మీద పెట్టి పసుపు కుంకుమ పెట్టారు. ఆయన ఆ గురుస్వామి 21 సారి మాల వేశారంట. అందులో తమలపాకు, ఒక్కలు, 101 రూపాయి డబ్బులు, ఆ నెయ్యి పోసిన టెంకాయ దాంట్లో పెట్టారు. దానిలో 3 సార్లు బియ్యం వేశారు 2 చేతులతో. మా స్వామి కూడా వేశాడు. అంటే వచ్చిన చుట్టాలందరూ కూడా వేశారు. వచ్చిన చుట్టాలందరే కాదు, స్వాములందరికీ వేశారు. అలా ఇరుముళ్ళు కట్టి స్వాములకు పూలమాలలు వేసి ఆ ఇరుముళ్ళు నెత్తిన పెట్టారు. నెత్తిన పెట్టి అందరూ ఒక్కసారిగా అనమాట గుడి చుట్టూ తిరిగి ఆ ఇరుముళ్ళన్నీ ఒక దగ్గర పెట్టి స్వాములు అందరూ వచ్చిన చుట్టాలందరికీ భిక్ష కాదు, సద్ది పెట్టారు. సద్ది అంటే అన్నము. బస్సు కదిలిన దాకా ఉండి అందరి ఇంటికి తిరిగి వచ్చేసాము. ఉంటానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చి సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ఉంటానండి. బాయ్.